అస్సలాముఅలైకుం. మదీనాకు వెళ్తుండగా 45 ముస్లింలు కుటుంబాలతో సమేతంగా పిల్లలతో సమేతంగా వెళ్తున్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్ని ఢీకొని 45 మంది మొత్తము ఆ బస్సులో కాలిపోవడం, చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆ కుటుంబాల కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఒకటే కుటుంబం నుంచి 18 మంది 3 తరాల వాళ్ళు ఉన్నారు, దాంట్లో వెళ్ళిపోయినారు. ఈరోజు ఈ ప్రపంచంలో లేరు. ఈరోజు యావత్తు దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళను సంతాపం తెలుపుతూ వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తూ వాళ్ళు ఒక మంచి కార్యక్రమానికి దేవుణ్ణి మన అల్లాని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళిన కార్యక్రమము. వాళ్ళకు మేమైతే షహీద్లుగా చూస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళకైతే చాలా ఉన్నతమైన స్థానము దేవుడు కల్పిస్తాడు, అల్లా సుబ్హానహు వ తఆలా కల్పిస్తారని చెప్పి గట్టిగా నమ్ముతాము. కానీ ఇలాంటి బాధాకరమైన విషయంలో మేమందరం కూడా ఆ కుటుంబ సభ్యులకు మా ప్రార్థనల్లో వాళ్ళందరూ ఉన్నారు, మేమందరం కూడా మీకు తోడుగా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాము ఈ కుటుంబ సభ్యులకు అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ముఖ్యంగా నిన్న ఉమ్రా యాత్ర గురించి తెలంగాణ నుంచి 43 మంది, మన బీదర్ నుంచి 2, దగ్గర 45 మంది ఉమ్రా యాత్రకి వెళ్ళారు. ఉమ్రా యాత్ర పూర్తి చేసుకున్నారు. కానీ రిటర్న్లో మదీనాకి వెళ్తున్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దర్శించుకోవడానికి. కానీ దారి మధ్యలో ఒక ఆయిల్ ట్యాంకర్ని అది బస్సు గుద్దుకోవడం, అన్ఎక్స్పెక్టెడ్గా మంటల్లో రేగడం, అలాగే దాంట్లో మొత్తము ఒకే ఫ్యామిలీకి చెందిన 18 మంది, అందులో 10 మంది పిల్లలు ఉండడం చాలా బాధ వేసింది. అలాగే ముఖ్యంగా మా ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంతాపం ప్రకటించారు. అలాగే మా ప్రధానమంత్రి గారు కానీ మొత్తం రాష్ట్రపతి గారు కానీ అందరూ సంతాపం ప్రకటించారు. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా సంతాపం ప్రకటించారు. కానీ ముఖ్యంగా బాధ ఏమొస్తుందంటే ఇంతమంది ఉమ్రా యాత్రకి వెళ్ళడం, ఇటువంటి సంఘటన అనేది ఇంతవరకు అంటే ఉమ్రా యాత్రలో ఇటువంటి సంఘటన జరగలేదు. ఒక బస్సులో వెళ్ళడం కాబట్టి అందరూ సంతాపం ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షునిగా దీని యొక్క ఈ సమస్యను అల్లా గారు వాళ్ళందరూ స్వర్గాన్ని చేర్చాలని, వాళ్ళ యొక్క మొత్తం పాపాలని అల్లా గారు హరించాలని కోరుకుంటూ అలా శుక్రియా జజాకల్లా అల్లాహ్.